మీరు వినే ఉంటారు డిస్నీ కార్టూన్స్ క్రియేట్ చేసినప్పుడు, మిక్కీ మౌస్ క్రియేట్ చేసినప్పుడు చాలా మంది ఇది ఎవరు చూస్తారు, ఇది ఎవరు ఫాలో అవరు అనేవాళ్ళు అంట. కానీ డిస్నీ ఒక వరల్డ్ నే సృష్టించారు. ఇప్పుడు కార్టూన్ అనగానే మిక్కీ మౌసే గుర్తొస్తుంది ఒక తరం పిల్లలందరికీ కూడా. ఇది ఒక బ్రాండ్ కదా. సో ఇవన్నీ మనం చూస్తుంటే అంతెందుకు ఇలాన్ మస్క్ ని ఇన్స్పైర్ చేసిన నికోలస్ టెస్లా, ఆయన అసలు మనం పవర్ జనరేషన్ సిస్టమ్, మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చాలా అంశాలు కనిపెట్టాడు. ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేయలేదా? ఇలా చూస్తూ పోతే మనుషులు ఒక బ్రాండ్ వెనకాల పరిగెత్తకుండా బ్రాండ్ ని క్రియేట్ చేసి చూపించారు. ఎప్పుడు కూడా బ్రాండ్స్ చుట్టూ తిరిగే ప్రయత్నం పక్కన పెట్టి మనం ఏంటి ఆఫ్టర్ 20 years 30 years మన పేరు కానీ మనం చేసే క్రియేషన్ కానీ దాని వాల్యూ ఏంటి యూనివర్స్ లో, ప్రజలకు అది ఏమందిస్తుంది, 10 మందికైనా అది మేలు చేస్తుందా, ఒక సిస్టమ్ ని ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేయగలుగుతున్నాం మనం, ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని ఈ రోజు నైకే షూస్ వేసుకుందాం, లేకపోతే రేపొద్దున ఇంకో బ్రాండ్ వైపు రిలయన్స్ లో పనిచేద్దాం, ఎల్లుండి పొద్దున మనం రేబాన్ గ్లాసులు పెట్టుకుందాం, ఇది కాదు. మనమే ఒక బ్రాండ్, ఏ విషయంలో అయినా సరే మనమే ఒక బ్రాండ్ అవ్వాలి, ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయాలి. అప్పుడు నిజంగా మన ఇంపాక్ట్ అనేది యూనివర్స్ లో చిరస్థాయిగా కొన్ని తరాల పాటైనా ఉంటుంది.